భోగాపురం విమానాశ్రయం ఒక భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్. ఇది ప్రజాధనంతో ప్రజలిచ్చిన భూముల్లో నిర్మాణం చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవడం, ఇన్విటేషన్ కార్డులో నుంచి వారి పేరు తొలగించటం, ఇది ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, ప్రజాస్వామ్య సూత్రాలకు, జీవో నిబంధనలకు, ప్రజల తీర్పుకు జరిగినటువంటి తీవ్రమైన విఘాతం. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే పేరు ఆ ఇన్విటేషన్ కార్డులో లేదు, ఆహ్వానం లేదు. కానీ ఆ శాఖకు సంబంధం లేని కేబినెట్ మినిస్టర్స్ ని మాత్రం ఆ ఇన్విటేషన్ కార్డులో వేశారు. గౌరవ పవన్ కళ్యాణ్, గౌరవ లోకేష్ గారుల పేర్లు. ఏపీ గవర్నమెంట్ జిఏడి అంటే సాధారణ పరిపాలనా శాఖ GOMS నెంబర్ 520 ఇచ్చింది. దాని ప్రకారం ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రాజెక్ట్ కార్యక్రమాలు జరిగినా, ప్రారంభోత్సవాలు జరిగినా ఆ ఆహ్వాన పత్రికలో గాని, శిలాఫలకంలో గాని స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పేర్లు తప్పనిసరిగా వేయాలి. ఏ ఆర్డర్ లో వేయాలి అనేటువంటి అంశాలు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అధికారిక ఉల్లంఘన జరిగింది, ప్రోటోకాల్ వైలేషన్ పక్కాగా స్పష్టంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పేరు అందులో వేయకపోవడం. ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినప్పుడు ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేసి బాధ్యులైన వారి మీద చర్య తీసుకునేటువంటి హక్కు వారికి ఉంది. ఇలా స్థానిక ఎమ్మెల్యే పేరు తీసేయటమే అంటే ఆ నియోజకవర్గంలోని వేలాది మంది ప్రజల గొంతును నొక్కేయటమే, వారి యొక్క గుర్తింపును లేకుండా చేయడమే. ఇది నెల్లిమర్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్నది. అక్కడ నెల్లిమర్ల అనే పేరే లేకపోతే ఆ ప్రాంత ప్రజలు, అక్కడ భూములు ఇచ్చినటువంటి వారు ఏ విధమైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు? 175 శాసనసభ నియోజకవర్గాలు అంటే 175 ఎమ్మెల్యేస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఎన్నిసార్లు, ఎన్ని చోట్లకి ప్రధానమంత్రి స్వయంగా పాల్గొనే కార్యక్రమాలు జరుగుతాయి? అందులో ఎంతమంది ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రితో కలిసి కూర్చుని పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది? వేయాల్సిన ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారి పేరు వేయలేదు. కానీ ఆ శాఖకు గాని, ఆ ప్రోగ్రామ్ గాని, ప్రాజెక్ట్ గాని సంబంధం లేని శాఖల మంత్రుల పేర్లైతే వేశారు. ఎవరైనంటే కేబినెట్ మినిస్టర్స్ గౌరవ పవన్ కళ్యాణ్, గౌరవ లోకేష్ గారుల పేర్లు. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవి రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 163, 164 ప్రకారం కేబినెట్ మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమాన హోదా కలిగి ఉన్నారు. 1990లో సుప్రీం కోర్టు KM శర్మ వర్సెస్ దేవీలాల్ అనేటువంటి కేసులో ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం రాజకీయ పదవే తప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, కేవలం వారికి కేబినెట్ మినిస్టర్ గా ఉండే గుర్తింపే ఉంటుందని చెప్పారు. ఈయన గౌరవ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, EFST శాఖలకు సంబంధించిన మంత్రి. ఇది మౌలిక వసతులు, పెట్టుబడులకు శాఖకు సంబంధించిన ప్రోగ్రాం. ఏదైనా సమస్య వచ్చిందని ఆడవాళ్ళు వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పినా, బాధితులు వెళ్ళి మాపై అత్యాచారాలు జరిగినాయి అని చెప్పినా, రైతులు వెళ్ళి మాకు గిట్టుబాటు ధర లేదు, ఎరువులు దొరకటం లేదని చెప్పినా, ఇది నా శాఖ కాదు అని తప్పించుకునే ఈ డిప్యూటీ సీఎం ఏ శాఖ అని అక్కడికి వెళ్లారు? తనకు సంబంధం లేని శాఖ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు తన పేరు ఎందుకు వేయించుకున్నారు? అంటే మీకు అవసరమైన దగ్గర, మీకు గుర్తింపు కావాలనుకున్న దగ్గర శాఖలతో సంబంధం లేదు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు, రైతులు నష్టపోతున్నప్పుడు ఏకరువు పెడితే కనీసం మాట సాయం చేయడానికి కూడా మీకు శాఖలు అడ్డం వస్తాయి. ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇన్విటేషన్ కార్డులో వేసిన రెండో పేరు నారా లోకేష్, గౌరవ మినిస్టర్. అయితే GOMS 71 లో GAD ఎవరెవరికి ఏ శాఖలు అనేటువంటిది ఇచ్చింది. గౌరవనీయ లోకేష్ గారు వారికి శాఖలు HRD, IT అనేటువంటివి వారికి కూడా కేటాయించారు. మరి తన శాఖకు సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇనాగరేషన్ లో ఏ హోదాలో ఈ గౌరవ లోకేష్ గారు ఆ ప్రోగ్రామ్ లోకి అటెండ్ అయ్యారు? ఈ ఈవెంట్ జరగడానికి ముందు 11 మంది మినిస్టర్స్ తోటి దాన్ని మానిటర్ చేయమని ఒక మెమో ద్వారా ఒక సబ్ కమిటీని వేసున్నారు. దానిని సూపర్వైజ్ చేయమని ఈ గౌరవ లోకేష్ గారికి బాధ్యతలు ఇచ్చారు. ఈవెంట్ మేనేజ్ చేయమన్నారు. అంతేగాని ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇన్విటేషన్ కార్డులో పేరు వేయించుకుని స్టేజ్ మీద ఎక్కమని చెప్పలేదు. ఎందుకు వేయించుకున్నారు అంటే ఇతను ముఖ్యమైన మంత్రి, ముఖ్యమంత్రికి కొడుకు. 24 మంది మంత్రుల్లో 21 మంది లేరు. కానీ ఇతనికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా, తన శాఖ కాకపోయినా కూడా, కేవలం ముఖ్యమంత్రి కొడుకు కాబట్టే, ఈ రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి కాబట్టే ఈ ప్రోగ్రామ్ లో కార్డులో వేసి స్టేజ్ మీద ఎక్కించారా? ఇక్కడ 2 ఉల్లంఘనలు జరిగాయి. ఒకటి, మహిళా స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారి పేరు లేదు. వేయకూడనటువంటి పేర్లు 2 మంత్రుల పేర్లు వేసున్నారు. ఈ ఉల్లంఘనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారంటే, ఇట్ ఈస్ ఇన్అడ్వర్టెంట్లీ హ్యాపెండ్, ప్రింట్ మిస్టేక్, VVIP ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అందువల్ల
అందరినీ పైకి పిలవలేము ఇట్లాంటి చెప్తారు. ఓకే, నో డౌట్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఈజ్ ఎ వివిఐపి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అది అక్కడ వేసిన డయస్ స్టేజ్ మీదకి వెళ్ళడానికో పక్కన నిలబడటానికో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, కానీ కార్డు మీద వేయడానికి రాళ్ల మీద వేయడానికి ఏం సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది? సో ఇలాంటివి అనేక కారణాలు చెప్పి తప్పించుకుంటారు. బట్ ఇక్కడైతే ఉల్లంఘన జరిగింది. ఒక మహిళా శాసన సభ్యురాలు జనసేన పార్టీకి చెందిన వ్యక్తికి అవమానం జరిగింది. 3 పార్టీలు పొత్తు పెట్టుకుని గుంపుగా ఒక గుంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ తెలుగుదేశం కనీసం పొత్తు నియమాలు పాటించి సాటి ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన ఒక మహిళను గుర్తింపు గాని గౌరవం గాని వారికి ఇవ్వరా? అదే సమయంలో మహానాడులో ఈ గౌరవ లోకేష్ గారే కేంద్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము 33% మహిళలకు ఇచ్చి తీరతాం అని తీర్మానాలు పెట్టి రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఇదేనా మహిళలను గౌరవించే విధానం? గెలిచిన ఎమ్మెల్యేకే మీరు గుర్తింపు గౌరవం ఇవ్వడం లేదు, సామాన్య మహిళలకి మీరు గుర్తింపు గౌరవం ఇస్తారని జనం నమ్మాలా, అనుకోవాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి, ఈ గుంపు ప్రభుత్వంలో నెపోటిజం, బంధు ప్రీతి, పక్షపాతం ఏ విధంగా కోరలు చాచి ప్రవర్తిస్తుంది అన్నది గమనించండి, గ్రహించండి. కేవలం ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి సంబంధం లేకపోయినా కూడా ఇన్విటేషన్ కార్డులో వేయడమే కాదు, పైకి తీసుకుని వెళ్లి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా కావలసినటువంటి వాళ్ళకు ఒక రీతిగా, అవసరం లేనటువంటి వాళ్ళకు ఇంకొక రీతిగా. ఒక బాపట్ల ఎంపీ 20 సార్లు అపాయింట్మెంట్ కావాలంటే ఈ ముఖ్యమంత్రి ఇవ్వరు, కానీ సంబంధం లేని శాఖ తన కొడుకైతే స్టేజ్ మీద ఎక్కించుకుంటారు. అధిక జనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఈ కుటుంబాల పాలన ఇంకా ఎన్నాళ్ళు? కనీసం రాబోయే ఎన్నికల్లో అయినా ఈ 2 కుటుంబాల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేద్దాం. అందుకోసం మన ఓటు మనం వేసుకుని మన నాయకత్వంలో మనం అధికారంలోకి రావాలి అని ఆలోచన చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.